మనకేదైనా ఒంట్లో బాలేక డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఆయన చూసి మనకు బీపీ టెస్ట్ చేస్తారు, షుగర్ టెస్ట్‌లు చేయిస్తారు. అన్నీ చేయించి, నీకు బీపీ ఉందనో, షుగర్ ఉందనో చెప్పి, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అండి. యూ హావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ అంటాడు. ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనే మాట దాదాపు మనం చాలా కాలం నుంచి వింటూ ఉన్నాం. అసలు మన ప్రెజెంట్ డే లైఫ్ స్టైల్ ఏంటి ఒక్కసారి ఆలోచించుదాం. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నారు. వాట్ ఈస్ అవర్ లైఫ్ స్టైల్? లెట్ అస్ జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. మనకు చాలా తేలిగ్గా సమాధానం దొరుకుతుంది. పొద్దున లేచిన వెంటనే మనం ఏం చేస్తున్నాం? ప్లాస్టిక్ బ్రష్ మీద పేస్ట్ వేసుకుంటున్నాం. ఆ పేస్ట్ టేస్ట్ ఎట్లా ఉంటున్నది? తియ్యగా ఉంటున్నది. ఆ పేస్ట్‌లో ఉండేటువంటి కెమికల్స్ ఉన్నాయి. ఇవన్నీ చాలా ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. దాంతోటి పర 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 రుద్దుతాం. ఆ రుద్దటం ఈ విధంగా రుద్దాలి అని చాలా సార్లు చాలామంది చెప్పినా, ఆ రుద్దే విధంగా మనం రుద్దకుండా కసాపిసా రుద్ది అవతల పారేస్తాం. సరే రుద్దిన తర్వాత మనం ఏం చేస్తున్నాం మళ్ళా? చక్కగా మంచి స్ట్రాంగ్‌గా కాఫీ తియ్యటిది విత్ షుగర్. సో, పొద్దున్నే మనం బ్రషింగ్‌తో మొదలుపెట్టి తియ్యటి పదార్థాలన్నిటిని కూడా లోపలికి పంపిస్తూ ఉన్నాం. ఇక ఆ తర్వాత కాఫీ తాగిన తర్వాత ఏం చేస్తున్నాం? పేపర్ చూస్తున్నాం చక్కగా కూర్చొని. సరే ఇవాళ రోజుల్లో పేపర్ లేదు కాబట్టి మనం మన ఐ ఐపాడ్‌లోనో లేపోతే ఏదో పాడ్‌లోనో లేకపోతే ఫోన్‌లోనో స్క్రోల్ చేసుకుంటూ ఉంటున్నాం వార్తలు. ఇక ఆ తర్వాత కడుపు నిండా టిఫిన్ చేసో, భోజనం చేసో మనం మోటార్ సైకిలో, కారో, బస్సో ఎక్కి థాంక్స్ టు ద ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ కాస్త జీతం వచ్చే ప్రతి వాడికి వాళ్ళ వాళ్ళ అర్హతను బట్టి రైట్ ఫ్రమ్ టూ వీలర్ టు ఫోర్ వీలర్ అన్ని రకాల లోన్స్ కూడాను ఇవన్నీ అందిస్తున్నాయి. సో, వి నీడ్ నాట్ సెర్చ్ ఫర్ ఎనీ అదర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్. దాదాపు ఆల్మోస్ట్ 80% ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ ఐదర్ గోయింగ్ బై టూ వీలర్స్ ఆర్ బై ఫోర్ వీలర్స్. సో, ఏమాత్రం అలసట లేకుండా వెళ్ళి ఆఫీస్‌లో సీట్‌లో కూర్చొని గంటకు టీ తాగుతాం. టీ తాగి మధ్యాహ్నం భోజనం చేసి, మళ్ళా టీలు తాగుతూ కుర్చీలోంచి లేవకుండా పనిచేసి, 5 దాటిన తర్వాత లేదు 6 దాటిన తర్వాతనో ఇంటికొచ్చి మళ్ళా ఒక టీ తాగి, టీవీ రిమోట్ తిప్పుతూ అటు ఇటు దాని ముందు కూర్చొని భోజనం చేసి పడుకుంటున్నాం. ఎక్కడ పడుకుంటున్నాం? పరుపు మీద పడుకుంటున్నాం. అది చాలా మెత్తటి పరుపు. పరుపు మీద పడుకున్నప్పుడు అది అది ఏం చేస్తుంది? మన వెన్నెముక, మన మెడ ఇవన్నీ కూడా ఒక నిటారుగా ఉంటున్నాయా? ఉండట్లే. దానివల్ల మళ్ళా దాని మీద పొర్లుతూ నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతున్నాం. మళ్ళా ఏసీ వేసుకుంటున్నాం. సాధ్యమైనంత వరకు చాలామంది ఏసీలున్నాయి ఇవాళ రోజుల్లో. లేకపోయినా సరే పరుపులైతే ఉన్నాయి. డబుల్ కాట్స్ ఉన్నాయి. ఆ పరుపుల మీద అటు ఇటు దొర్లుతున్నాం. ఇది మన దినచర్య. ఇదేంటి? ఏ అలవాట్లు లేని సామాన్యుడు చేసే పని. ఇక అలవాట్లున్నవాడి సంగతి చెప్పతరమా? చెప్పలేం గదా! ఎక్స్‌ట్రా అలవాట్లున్నవాడి సంగతి మనం చెప్పనే అక్కర్లేదు. శరీరానికి వ్యాయామం లేదు, తిండి మీద అదుపు లేదు, అంతా సుఖవంతంగా జరిగిపోవాలి. ఇది మన కోరిక. సుఖం అంటే ఏమిటి? వేటికి సుఖం? వేటికి సుఖాన్ని అందిస్తున్నాం మనం? మన ఇంద్రియాలకు. చర్మానికి ఏసీ గాలులు, ఇతర సౌఖ్యాలు. నాలుక కోరినన్ని రుచులు. ఎన్ని రకాల రుచులుంటే ఇంట్లో ఉండే రుచులే గాకుండా, మళ్ళా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు, పని నుంచి వచ్చేటప్పుడు రోడ్డు మీద ఎన్ని రకాల రుచులు కనపడితే అన్ని రకాల రుచులను ఆస్వాదిస్తూ వస్తూ ఉంటాం. కాళ్ళు కదలకుండా రవాణా సౌకర్యాలు, కన్ను అలిసిపోతున్న సెల్ ఫోనులో ప్రపంచ వీక్షణం, చెవి కర్ణభేరి పగిలిపోయే శబ్దాలు, మన పోస్చర్ వలన మనకు వచ్చేటువంటి నొప్పులు, రకరకాల నొప్పులు. ఆఫీసులో కుర్చీలో పోస్చర్ సరిగ్గా ఉండదు. ఇంటికొస్తే పరుపు మీద పడుకుంటాం. దాని పోస్చరు సరిగ్గా ఉండదు. అసలు పరుపు మీద పడుకోరాదు. పడుకుంటే చక్కగా చూడండి. ఎక్కడెక్కడ వెయిట్ ఉందో అది దిగుతుంది. మన శరీరంలో వెయిట్ ఉన్న పార్ట్‌లో అది దిగుతుంటుంది. వెయిట్ లేని పార్ట్‌లో పైకొస్తూ ఉంటుంది. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. అట్లా అది పడుకొని మన పరుపు ఎంత లోతుకు వెళ్ళింది, ఎంత ఇదిగా ఉంది, మనం ఒక గీత గీస్తే అప్పుడు తెలుస్తుంది. మన శరీరం ఎంత అనీవెన్‌గా వస్తుందో. ఇది అంతే లేదనమాట చర్చించుకుంటూ పోతే. షుగరు, బీపీ, పళ్ళ సమస్య, కళ్ళు పొడిబారిపోవటం, ఒకటా రెండా చాంతాడంత లిస్టుతో ఇన్ని రోగాలొస్తున్నాయి. ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్సే గదా! వీ హావ్ చేంజ్డ్ అవర్ లివింగ్ స్టైల్. ఎవరి నుంచి చేంజ్ చేసుకున్నాం మనం? మన పాత వాళ్ళు, మన తాత ముత్తాతల జీవితం ఇలా ఉండేది కాదు. వాళ్ళు జీవించిన దానికంటే భిన్నంగా మనమేదో సుఖాలతో జీవిస్తున్నాం అనుకోని చెప్పి, మన లైఫ్ స్టైల్‌ని మార్చుకొని జీవిస్తున్నాం.
వాళ్ళకంటే ప్రతిరోజు వాళ్ళు అసలు ఏ మాత్ర వేసుకొని ఎరగరు. చాలామంది చెప్తారు. ఒక తలనొప్పి మాత్ర కూడా వేసుకోకుండా టపీమని 80వ ఏట ఈయన వెళ్ళిపోయాడండి అని చాలామంది గురించి మాట్లాడుతూ ఉంటారు. మనం మాత్ర వేసుకోని ఆధునిక మానవుడున్నాడా? ఎవ్రీ ఇల్ హ్యాస్ గాట్ ఎ పిల్ అండ్ ఎవ్రీ పిల్ విల్ బ్రింగ్ ఎన్ ఇల్. దేర్ ఆర్ సో మెనీ డిసీజెస్ అసోసియేటెడ్ విత్ ద పిల్స్. సో మెనీ రియాక్షన్స్ ఆర్ అసోసియేటెడ్ with those chemicals that we are consuming day in and day out. సో ఒక పిల్ వేసుకుంటాం, ఒక ఇల్లు వస్తుంది, ఒక జబ్బు వస్తుంది, దానికి ఒక పిల్ వేసుకుంటాం, ఆ పిల్కి అసోసియేటెడ్గా మళ్ళీ ఇంకో జబ్బులు వస్తాయి. ఇట్లా ఇది ఒక విషవలయం అన్నమాట. ఇది ఒక విషవలయంలాగా జీవితం ఒక విషవలయం అయిపోయింది. సో విత్ ఆల్ దీస్ లైఫ్ స్టైల్స్ వీఆర్ మేకింగ్ అవర్ లైఫ్ కాంప్లికేటెడ్. ఇన్ఫ్యాక్ట్ లైఫ్ ఈజ్ వెరీ సింపుల్, కానీ వీఆర్ మేకింగ్ అవర్ లైఫ్ వెరీ కాంప్లికేటెడ్. ఇవన్నీ కూడా విషయభోగాలే. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః అంటారు పరమాత్మ. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. విషయభోగాలు భోగలాలసులకు సుఖంగా అనిపించినప్పటికీ అవి సందేహం లేకుండా దుఃఖానికి కారణాలు. వివేకమున్నవాడు వాటి యందు ఆసక్తుడు కాడు. కాబట్టి ఇప్పుడు మనందరికీ అర్థమవుతుంది ఏంటి? దోస్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఆల్ దీస్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, డు దే హ్యావ్ విజ్డమ్? లేదన్నట్టే కదా, విజ్ఞత వివేకాలు లేవన్నట్టే కదా. కాస్త మన జీవితాన్ని కాస్త ఆగి మనం ఎట్లా గడుపుతున్నాము అని ఆలోచించి కాస్త సరి చేసుకొని వివేకంతో జీవితం గడిపితే చాలా ఆనందమయంగా ఉంటుంది జీవితం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.